Terminating versus non-terminating decimals. A given fraction p by q is terminating. అసలు టర్మినేటింగ్ అంటే ఏంది? టర్మినేటింగ్ అంటే విచ్ స్టాప్స్ అని. ఓన్లీ ఇఫ్ ద డినామినేటర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్ 2 and 5 ఓన్లీ. డినామినేటర్ ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఏంది 20. ఆ 20ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 20కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 2 into 10 మళ్ళీ 2 into 5. If the denominators prime factors are 2 and 5 only, డినామినేటర్ కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 లేదా 5 ఇవి మాత్రమే వచ్చినప్పుడు ఆ ఫ్రాక్షన్ వచ్చేసి టర్మినేటింగ్ అంటారు, అంటే స్టాప్ అయిపోతుంది. మరి ఏంది టర్మినేటింగ్ ఏంది అంటే 20తో 7 డివైడ్ చేస్తే ఇప్పుడు చూడండి, పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం. 20 3 జా 60, 10 మళ్ళీ ఇంకొక 0 పెట్టుకుంటాం, 25 జా 100. అంటే మీకు రిమైండర్ 0 వచ్చేసింది, స్టాప్ అయిపోయింది అక్కడికి. ఓకే, అదే ఇప్పుడు మీరు 12 తీసుకోండి, దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయో చూద్దాం. 2 6 జా 2 3 జా అంటే 2 into 2 into 3. నేనేమన్నా 2 and 5 ఓన్లీ అన్నా, 2 and 5 కాకుండా వేరేది వచ్చింది నంబర్. సో ఇఫ్ ఎనీ అదర్ ప్రైమ్ నంబర్ అపియర్స్ ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్. నాన్ టర్మినేటింగ్ అంటే టర్మినేట్ అంటే స్టాప్, నాన్ టర్మినేట్ అంటే విచ్ డు నాట్ స్టాప్. ఏంది విచ్ డు నాట్ స్టాప్ అంటున్నావు అంటే 5ని 12తో డివైడ్ చేయండి, పాయింట్ పెట్టుకుంటాం, 0 పెట్టుకుంటాం. 12 4 జా 48. ఓకే, 2 మిగులుతుంది, 0 పెట్టుకుంటాం. 12 1 is 12, 8 మిగులుతుంది, 0 పెట్టుకుంటాం. 12 6 జా 72, ఎంత మిగులుతుంది? 8 మిగులుతుంది, 0 పెట్టుకుంటాం. 12 6 జా 72, మళ్ళీ 8 మిగులుతుంది, 0 పెట్టుకుంటాం. మళ్ళీ 12 6 జా 72 అంటే మీరు చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది, ఇట్ డస్ నాట్ స్టాప్ అనమాట. అది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ అంటే. మరి ఇందులో ఉన్న ముఖ్య సారాంశం ఏంటంటే టర్మినేటింగ్ వర్సెస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. అంటే ఒక ఫ్రాక్షన్ ఏదైనా ఇచ్చినప్పుడు దాన్ని టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ ఎట్లా చెప్తాము అంటే దాని డినామినేటర్ తీసుకోవాలి, డినామినేటర్ తీసుకొని దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో 2 and 5 ఓన్లీ 2 and 5 కనిపిస్తే మాత్రం అది టర్మినేటింగ్. ఆ 2 and 5 కాకుండా వేరే ఏ నంబర్ వచ్చినా సరే దట్ ఈస్ నాన్ టర్మినేటింగ్.